ఓకే. సో ఇప్పుడు ఈ దృష్ అనే ధాతువుకి తుమ్ ఉంది కదా, ఈ తుమ్ అనేది దేనిలాగా పనిచేస్తుంది? ఆ, కిత్ లాగా పనిచేస్తుంది కదా. సో కిత్ లాగా అంటే కకారము లోపించిన దానిలాగా పనిచేస్తుంది అనమాట. ఓకే. అందుకని ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఈ దృష్టిలో ఉన్న రికారానికి గుణం కాదనమాట కదా. ఈ అచ్చులో ఉన్న రి ఉంది కదా, అది గుణం కాదు. మరి గుణం కాకపోతే అది ఏమవుతుంది అంటే, నేను చెప్పినాను గుర్తుందా మీకు? రికారానికి రేఫ చెప్పానా? అవునా? తర్వాత అవును. ఇకారానికి యకారం, తర్వాత ఉకారానికి వకారం, తర్వాత రికారానికి లకారం వస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనకేముంది, రీ ఉంది. ఈ రీకి ఏం రావాలి నాలుగింటిలో? పైది రేఫ. అవునా? సో రేఫ రావాలి, అంతేనా? సో రేఫ వస్తే ఏమొస్తుంది, అది ద, తర్వాత ర్. ఇది ద ర్ ఏమైంది, అది దృ. ద్రు. సో ద ర్ అంటే ద్రా. ద్రా అని దృ కాదు కానీ ద్రా. ద్ర. ద ద్ర. ర్ ద్రా. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ మరి ఏం పెట్టుకోవాలి అంటే, ఇది రా లాగా తీసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే. సో అప్పుడు ఏమైంది, ద్రా. ద్ర. ఉమ్. సో అందుకని ద్రా. తర్వాత ఏమైంది, షా షు. పెట్టుకున్నాం ఇక్కడ. షా. షా వచ్చింది. షా వచ్చింది కాబట్టి తవర్గం ఏమవుతుంది, టవర్గం అవుతుంది. తవర్గం అవుతుంది. అందుకని ద్రష్టం అయింది. అర్థమైందా? ఆ. ఇక్కడ ఒక సూత్రం ఏం చెప్పింది, దృశ్య అనే ధాతువు, సృజ్ అనేది ఒక పదము. సృజ్ అనేది ఒకటి ఏంటిది, అది సృజ్ అనేది కూడా ధాతువే, ఇది కూడా ధాతువే. ఇది కూడా ఒక ధాతువు అనమాట, సృజ్. ఓకే. సో ఆ ధాతువు, తర్వాత విసర్గ. ఈ మూడు ఇలా ఉన్నాయనుకోండి, అర్థమవుతుందా? ఈ మూడింటికి ఏ ఏమొస్తుంది, అది కిత్తు లాగా అనుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటివి ఆ ఇక్కు వర్ణాలకి గుణం కాదు, గుణం కాకుండా అవి వేరేలాగా మారిపోతాయి కదా. ఆ. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. దృష్ అనే ధాతువు ఉంది, తుమ్ అనే ప్రత్యయం ఉంది కదా. సో ఇప్పుడు ఈ తుమ్ము దేనిలాగా పనిచేస్తుంది అన్నారు, కకారం లోపించిన దానిలాగా పనిచేస్తుంది. ఓకే. అందులో కకారం లోపించినట్టుగా పనిచేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, దీనికి గుణము రాదు. గుణము రాకుండా అదేమైపోతుంది, రేఫ అవుతుంది. సో అప్పుడు ద్రా అయింది అది. అర్థమైందా? ద్రా. తర్వాత ష, ఈ షకారానికి ఆదేశం ష, ద్రష్. తర్వాత తుమ్ము. ఓకే. తర్వాత ఏమైంది, ఇది షకారం కనిపిస్తుంది అంటే ఏంటి, షటు. అవునా? ఇదేంటి, తు అంటే సతు. ఎవరు మారాలి, సత్తు సత్తు మారాలి. అంటే ఇక్కడ తవర్గం ఉంది, తవర్గం దేనిలాగా మారాలి, పక్కన ఎవరున్నారు, దీనిలాగా వర్గంగా మారాలి. టవర్గం కావాలి. సో ఏంటది, టవర్గంలో ఏం కావాలి, ఈ తా అంటే తాకి ఈక్వలెంట్ టా అంటే టూ. అర్థమైందా? అప్పుడు ద్రష్టుం, ఇది వచ్చింది. వచ్చిందా? ఉమ్? అవును. ఉమ్. దుష్టం శకునం ఉమ్. గుడ్డివాడు చూడగలడు. ఉమ్. ఉమ్. నా అంత. యా, చెప్పండి. చెప్పండి మా శాంత గారు. కిం కిం అంధః. అంధః ద్రష్టుం శక్నోతి. ఉమ్. ఏమిటి, ఉమ్. గుడ్డివాడు చూడగలడా? ఉమ్. నా ఉమ్. అంధః ఉమ్. ద్రష్టుం ఉమ్. న శక్నోతి. అంతే. అవును, గుడ్డివాడు ఆ, చూడలేడు. నా నా అంటే లేదు. నా చూడలేదు, లేదు గుడ్డివాడు చూడలేడు. ఆ, అది. తర్వాత నెక్స్ట్ ఎవరు చెప్తారు, మన మీరున్నారా? ఆ, నాగలక్ష్మి గారు చెప్తారా? నేను ట్రై చేయనా? పార్వతి గారు చెప్పండి. కిం ఇవాం పాఠం జ్ఞా- శక్- జ్ఞా- ఇ- శ- ఇవి
ఇది శక్నుతః చదివేశారు ఒక్క నిమిషం. శక్నుతః శక్నుతః జ్ఞానం. జ్ఞానం ఇప్పుడు ఆ, మార్చండి. ఆ, ఆ, ధాతువేం మీరు ఇద్దరు ఒక్క నిమిషం. ఇప్పుడు దీన్ని మార్చాలి ఫస్ట్. ఇది మార్చండి. ఇదేంటి జ్ఞానం అని ఉంది. అంటే ఏంటి జియా ధాతు కదా ఇక్కడ జ్ఞా ధాతువు. తర్వాత ఏం పెడతారు? తుమ్ పెడతారు. ఉమ్, తర్వాత జియా ఇక్కడ జియా ఏమొస్తుందో చూసుకోండి. జ్ఞాతుం ఇక్కడ ఏమన్నా వస్తుందా రాదా చెప్పండి, అది విషయం చెప్పండి. ఆకారం ఉంది అనుకుంటా కదా ఆకారం. ఉమ్. ఆకారం అట్లా కాదండి. ఇప్పుడు జ్యాలో ఒకటే లెటర్ ఉంది, ఈ రాదు. ఈ రాదు అవును అంతే చెప్పండి. ఆ, అప్పుడు ఓకే జ్యాతం అంతే. ఆ, ఓకే సో ఇప్పుడు వాక్యంలో చెప్పేసండి ఇది. ఆ, ఏమిటి మీరిద్దరు కదా ఇది పెట్టేసి చెప్పండి. జాతం అన్నారు కదా, అది ఆ, పెట్టేసి అదే, చదవండి. కిం యువాం పాఠం జ్ఞాతుం శక్నుతః ఉమ్. ఏంటి ఏంటి? మీరిద్దరు ఉమ్. పాఠం ఆ, ఆ, చెప్పలేరా అంతేనా పాఠం తెలియదా అంతేనా పాఠమును అంటే పాఠమును జ్ఞాతుం శక్నుతః తెలుసుకో. తెలుసుకో ఆ, ఏం చెప్తారు? పాఠము తెలుసునా? ఆ, ప్రశ్న అడగటం కదా ఉమ్. పాఠము మీ మీరిద్దరు ఇద్దరికి పాఠము మీరిద్దరికి తెలుసా? పాఠం తెలుసు వాళ్ళు రావాలిగా. పాఠంని తెలుసుకున్నారా? తెలుసుకోగలరా? ఓకే తెలుసు తర్వాత దానికి ఆన్సరా అది ఆ. ఉత్తరమా ప్రశ్న ఉత్తరం ఆమ్ ఆమ్ యువాం పాఠం ఇవ్వం రాదు. ఏమొస్తుంది ఆ, అక్కడ? ఆ, వాళ్ళు ఎట్లా మాకు చెప్తారు? ఒక్క నిమిషం ఆగండి. నేను మిమ్మల్ని అడుగుతా, మీ ఇద్దరిని అడుగుతున్నాను, మిమ్మల్ని ఇంకొకరిని అడుగుతున్నాను. సో మీకు పాఠం తెలుసా అని అడిగాను. మీరేం చెప్తారు? మళ్ళా మీకు అనే చెప్తారా మీరు? మాకు అంటే ఆవాం అని పెట్టాలి కదా ఆవాం అని పెట్టాలా అంతే, అదే వస్తుందా? ఏది వస్తుందో చూడండి. అంతే అంటే మా ఇద్దరికి వచ్చు అని ఉమ్. ఆమ్ ఆవాం పాఠం ఉమ్. శక్నుత జ్ఞానం జ్ఞాతుం జ్ఞాతుం శక్నుతః అంటే అంటే శక్నుతః అవును కాదు అప్పుడు శక్నుతగా రాదు అవును శక్నువః అదే. ఓకే ఆమ్ అవును మా ఇద్దరికి పాఠం మేమిద్దరం మా ఇద్దరికి అని చెప్పండి. మా ఇద్దరికి పాఠం తెలుసు. పాఠం తెలుసు తెలుసుకోగలం కదా, అది మేమిద్దరం అన్నాం. తెలుసుకోగలము మేమిద్దరం కదా. తెలుసుకోగలం కానీ మళ్ళీ ఎప్పుడు యాక్చువల్గా ఇక్కడ అదేలే, అది కరెక్టే గానీ ఇక్కడ ఏంటంటే దాని భావం తీసుకోవాలి ఇక్కడ. ఉమ్? అంటే భావం అంటే ఏంటి? ఓవరాల్ మీనింగ్ అన్నమాట. దాని అర్థం ఏంటిది అలా. అదే తెలుసుకోగలమనే చెప్పాలా కొన్నిటికి మనకి అయితే రాదు అది అట్లా కదా. సో కొన్నిటికి ఓవరాల్ మీనింగ్ తీసుకుంటాము, కొన్నింటికేమో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్డ్ టు వర్డ్ తీసుకుంటాం. అర్థమవుతుందా? యా బట్ ఇక్కడ శక్ను అనేది ఉంది కాబట్టి తెలుసుకోగలము అనే ఉన్నా వస్తుంది కదా. ఉన్నా కూడా నేను అదే చెప్తున్నా, ఏమని వర్డ్ టు వర్డ్ అట్లా తీసుకుంటే కొన్ని కుదరవు. కొన్నిటికి ఏంటి, కొన్నిటికి మొత్తం తీసుకోవాల్సి వస్తుంది వర్డ్ టు వర్డ్. కొన్నింటికేమో అందులో వర్డ్ టు వర్డ్ కాకుండా ఓవరాల్ మీనింగ్ చూస్తాం అనమాట. దాని అర్థం ఏంటి, భావార్థం ఏంటిది సో ఇక్కడ వర్డ్ టు వర్డ్ కాకుండా ఇంకెలా చెప్పగలుగుతాం ఇప్పుడు? అదే ఇప్పుడు యువాం పాఠం జాతుం శక్నుతః అంటే ఏంటిది? ఏం చెప్తావు ఇక్కడ? మీ ఇద్దరు పాఠం తెలుసుకోగలరా? పాఠం ఎట్లా చెప్తావు? పాఠమును అన్నావు. పాఠమును తెలుసుకోగలరా? తర్వాత ఏంటిది ఇది? ఆవాం పాఠం జ్ఞాతుం శక్నువః. అవును మేమిద్దరం అవును అనాలా అప్పుడు? అంతే. అవును మేమిద్దరం పాఠమును తెలుసుకోగలం. పాఠముని తెలుసుకోగలవా అంటే ఏంటి అర్థం అక్కడ? వాళ్ళ ఉద్దేశం ఏంటి అక్కడ? పాఠమును తెలుసుకోగలవా అంటే ఏంటి? ప్రశ్న అడగటం కదా అది కరెక్టే. అసలు అర్థం ఏంటి అక్కడ? అంటే నీకు పాఠం అర్థం అవుతుందా చేసుకోగలవా? అర్థం అవుతుందా అర్థం చేసుకోగలవా? సో పాఠమును తెలుసుకోగలవా అంటున్నాం మనం. అంటే పాఠము అర్థం చేసుకోగలవా అని అర్థం అక్కడ.
అవునా? పాఠము నీకు అర్థమవుతుందా అని, అవునా? సో ఇప్పుడు మేము చెప్తున్నటువంటిది అర్థమవుతుందా లేదా అని కదా. పాఠము అర్థమవుతుందా అన్నాం, కానీ ఇక్కడ పాఠమును అంటున్నాము. అంటే అది అది అట్లానే కాకుండా ఓవరాల్ మీనింగ్ ఏంటో తెలుసుకోవడం అనమాట అట్లా అక్కడ కదా. ఇప్పుడు శక్నుథ శక్నోమి అంటే ఏంటో మీకు అర్థమైపోయింది అక్కడ. కొన్ని చోట్ల అది మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాదనమాట అక్కడ అది కదా. సో ఇప్పుడు అదేంటి మనం వ్యవహారంలో కానీ అక్కడ ఇక్కడ ఎక్కడైనా అక్కడ అట్లా మాట్లాడడం కదా. సో కాకపోతే ఏంటిది, అది నీకు పాఠం అర్థమవుతుందా అని అంటాం, అవునా? అసలు భావం అది. ఆ, సో అర్థం అవుతుందా వేరు, అర్థం చేసుకోగలవా వేరు కదా. అర్థం చేసుకోగలవా అంటే ఏంటిది, నువ్వు చదివి అర్థం చేసుకోగలవా కదా. ఆ, సో ఇక్కడ జాతుం శక్నుతః ఏంటి, మీరిద్దరూ పాఠముని అర్థం చేసుకుంటున్నారా కదా. చేసుకోగలుగుతున్నారా. అర్థం చేసుకుంటున్నారా, చేసుకోగలుగుతున్నారా, రెండు ఒకటే కదా. చేసుకుంటున్నారా అంటే అక్కడ శక్ను అనే వర్డ్ యూజ్ చేయడం అవసరం లేదు కదా. చేసుకోవడమైనా ఇప్పుడు అదే కదా. శక్ను అర్థం అంటే ఏంటిది, ఇక్కడ ఇది ఏదైతే ఇస్తుందో అదే అర్థం ఇస్తుంది అక్కడ కదా. అర్థమవుతుందా? అది ఉన్న ఇప్పుడు అహం పఠామి, అహం అంటే ఏంటిది, ఇది అహం అంటేనే నేను, పఠామి అంటేనే నేనే చేస్తున్నా పని. ఓకే. జాతుం శక్నుతః, జాతుం అంటే తెలుసుకోవడం, చేయగలగడం, అవునా? సో అదే అక్కడే ఇస్తుంది అది, ఇది ఎక్స్ట్రా అన్నమాట. అర్థమైందా? ఓకే. నేను ఉన్నాను అనడానికి అహం అస్మి అంటున్నాము. ఆ తర్వాత అస్మి అంటేనే చెప్పేస్తుంది అది, అది నేను ఉన్నానని. ఇంకా అహం అనేది ఎందుకు అవసరం లేదు అక్కడ, జస్ట్ ఎక్స్ట్రాగా వస్తుందన్నమాట. ఈ షక్ ధాతువుని చెయ్యగలను అనే సందర్భంలో చెప్పడానికి చెప్పినటువంటిదే గాని అది ఒక ఎక్స్ట్రా హెల్ప్ అన్నమాట, అదంతే. ఓకే. హెల్ప్ లాగా వస్తుంది అది, ఇంకా ఓకే. డీటెయిల్ గా చెప్పడానికి. అట్లా అన్నమాట. ఓకే. యా చేస్తున్నాను, చేయగలుగుతున్నాను అనేది డిఫరెంట్ మీనింగ్ అనేసి అనుకున్నా నేను. కానీ అదే ఇక్కడ ఓకే. అంతే. శక్నోతి అంటే చేయగలను అనేది అనమాట, కేపబుల్ అనమాట, కేపబుల్ అదే. ఏబుల్. సో ఏబుల్ అంటే ఏంటిది మరి, అది అక్కడ అది తెలుసుకోవడం, అది ఇట్ సెల్ఫ్ అక్కడ వచ్చేసింది అక్కడ. తెలుసుకుంటున్నావా అనే దాంట్లోనే వచ్చేసింది అక్కడ. మళ్ళీ శక్నోతి అనేది అవసరం లేదు అక్కడ, కాకపోతే జస్ట్ ఆ క్రియని యూజ్ చేయాలి కాబట్టి. ఇది ఎలా చేస్తున్నాం మనము, ఈ తుమున్ ప్రయోగం ఎప్పుడైతే చేస్తామో ఈ షక్ ధాతువుతో యూజ్ చేస్తాం అనమాట. ఓకే. యా సో అలా ఓకే. అదే. సో అది ఇచ్చేది అర్థం అదే ఇస్తుంది అట్లా. గారు నేను వెళ్తానండి, గుడికి వెళ్తున్నాము. అవునా, సరే అమ్మా. ఓకే, నమస్తే అమ్మా. ఏం చెప్తారా? అభ్యాస ఇక్కడ పైన దాంట్లో అంత అర్థమైంది కదా, ఇంకేమి దీంట్లో ఏం కష్టంగా ఏం లేవు కదా. ఓకే. ఫర్ మీ ఐఎమ్ గుడ్. యా అభ్యాస సప్తతి అది 70 సప్తతి సప్తతి అశీతిః సప్తతిః. సప్తతి. ఇప్పుడు అప్పుడు ఏం చెప్తాం ఇక్కడ, శతాధిక సప్తతి. శతాధిక No, సప్తతిః. సప్తతి అధిక కాదు, 70 ప్లస్ 1. సప్తత్యధిక ఏమనాలి, సప్తత్యధిక శతం. సప్తత్యధిక శతం. ఓకే, అధిక అంటున్నాం కదా, సప్తతికి అధిక, సప్తతి అధిక. ఇక్కడ ఈ విసర్గ అనేది లోపిస్తుంది. ఓకే, ఇది కలిపి యా. రాయొచ్చు కదా. మీరు ఫస్ట్ ఇది చూడండి, వినండి. ఇత్తి ఉంది కదా, తి ఆ అంటే ఈ ఇకారం తర్వాత ఆ ఉంది కాబట్టి ఈ ఇకారం ఏమైంది, యా అయింది. అవును. అప్పుడు యు అన్నమాట, ఇది ఈకారం యు అయింది. సో ఇప్పుడు యు అధిక ఏమైంది, అది త్యధిక, సప్తత్యధిక. ఓకే, సో అది సప్తత్యధిక సప్తత్యధిక శతం. సప్తత్యధిక శతం. ఇది ఓకే, చెప్పండి అమ్మా. అది పఠితు పాఠయితు అర్థాలు కావాలమ్మా. పఠితు అంటే ఏంటిది, పాఠయితు అంటే ఏంటిది? తూ ఉండదు, పాఠయితుం.
తుమ్ ఉంటుంది. ఓకే, పఠితుం అంటే చదువుకోవడానికి, పాఠయితుం అంటే చదువు చెప్పడానికి. ఆ చదివించడానికి. ఉమ్, చదివించడం కానీ చదివి చెప్పడం కానీ. ఇప్పుడు మీరున్నారు, కూర్చోబెట్టి చదివిస్తున్నారు, అప్పుడు పాఠయితుమే అంటారు. టీచర్ వచ్చి చెప్తున్నాడు, అప్పుడు పాఠయితుమే అంటారు. అర్థమవుతుందా? అవును, టీచర్ వచ్చినప్పుడు ఉమ్, ఖచ్చితంగా పాట అవుతుంది, అంతే, బోధ అలా అవుతుంది. అనమాట. సో రెండు అర్థాలు అనమాట, ఒకటే అర్థం కాదు, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి అది. బోధతి, ఉమ్, బోధయతి. ఉమ్, సో అట్లా. మేడం ఈ సప్తతికి విసర్గ ఉంది కదండి. విసర్గ లోపిస్తుంది. ఓహో. విసర్గ సందులు ఉన్నాయి కదా, సో వాటి ద్వారా. ఓకే ఓకే. సప్తతిహి అధిక శతం అట్లా కాకుండా సప్తత్యధిక శతం. ఓకే. ఉమ్, అంటే 60 నుంచి అన్ని విసర్గ ఉంటుంది కదా నెంబర్లు. అవును, అవును. అందుకని తర్వాత ఇది చదవండి. శక్నోతేః ప్రయోగే తుమున్. ఉమ్, అంటే ఏమంటున్నారు ఇక్కడ? తుమున్ ప్రయోగమును ఆ, శక్నోతేహే అంటే శక్నోతి అనే దాంట్లో, శక్నోతి ప్రయోగంలో, శక్నోతేహే ప్రయోగే, ఈ రెండు కూడా ఒకటే దాంట్లో ఉన్నాయి. శక్నోతి, తి ఉంది కదా, తి అంటే ఏంటి? హరి, హరి శబ్దం. హరేహే అనేది సప్తమి, షష్ఠి సప్తమిలో సేమ్ ఉంటది. సో అప్పుడు ఏమైంది అది? శక్ శక్నోతేహే ప్రయోగం. ఉమ్, శక్నోతి. శక్నోతిలో ఉమ్, శక్నోతి ప్రయోగములో ప్రయోగములో, శక్ శక్నోతి ప్రయోగములో తుమున్. తుమన్, అంతే. ఉమ్, యా. ఉమ్. కోష్టే దత్తేన ధాతునా ఉమ్. సహ తుమున్ ప్రత్యయం యోజి యోజయిత్వా. ఒక్క నిమిషం, సహ తుమ్ముని చెప్పొద్దు, ధాతునా సహ. కోష్టే దత్తేన ధాతునా సహ తుమున్ తుమున్ ప్రత్యయం ప్రత్యయం. ఉమ్. యోజయిత్వా ఉచితం రూపం రిక్తే స్థానే లిఖంతు. ఉమ్. ఖాళీ స్థానాలలో తుమున్ ప్రత్యయమును కలిపి యోగ్య రూపంలో ఇక్కడ రాయండి. ఇక్కడ తప్పు చెప్పిన నేను. హరేహే అనేది జస్ట్ షష్ఠిలోనే ఉంటది, దాంట్లో హరవ్ ఉంటది. ఇది ఏంటిది? ఇది షష్ఠిలో ఉందన్నమాట. ఉమ్, శక్నోతి యొక్క ప్రయోగములో తుమన్ ఏంటి? ఉమ్, శక్నోతి యొక్క, ఉమ్, శక్నోతి అనే ధాతువు యొక్క ప్రయోగంలో అన్నమాట. ఉమ్, శక్నోతి యొక్క ప్రయోగములో తుమన్. ఓకే. ఉమ్. తుమన్. ఉమ్. ఇది యొక్క షష్ఠిలో ఉంది, ఇది ఉమ్. షష్ఠి, ఇది సప్తమి. తర్వాత శక్నోతి యొక్క ప్రయోగములో తుమున్ ఇది ప్రత్యయం. ప్రథమ అన్నమాట. ఉమ్, ఓకే. ఉమ్. ఉమ్. ఏమంటున్నారు? కోష్ఠే. కోష్ఠే దత్తేన ఉమ్. కోష్ఠములో ఇచ్చిన ఉమ్. ధాతునా సహ ధాతువులతో చేత్ దత్తేన ధాతునా సహ. ఇక్కడ మొత్తం ఇదంతా కూడా దత్తేన ధాతునా సహ, ఇదంతా ఇచ్చిన కూడా ధాతువుల ఉమ్, చేత. తో 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 చేత కాదు, చేత. తో గాని చేత గాని. తో తుమున్ ప్రత్యయం యోజయిత్వా ప్రత్యయమును, కలిపి. ఇక్కడ ఆ, ఏంటి? ద్వితీయ విభక్తి, అవునా? ఉమ్. ఉమ్. తుమున్ ప్రత్యయమును కలిపి సో ఇప్పుడు యోజయిత్వా. కలిపి అని వచ్చింది కదా, త్వా ప్రత్యయం ఇది, ఉమ్, యోజయిత్వ. ఉమ్, ఉమ్, తర్వాత ఉచితం అంటే ఉమ్. సరి అయిన. సరైన రూపమును ఉమ్. ఖాళీ స్థానాలలో రాయండి. రిక్తే స్థానే, ఇవి రెండు కూడా ఒకటి, ఉమ్, సప్తమిలో ఉన్నాయి కదా. ఉమ్, తే స్థానే లిఖంతు. ఉమ్, ఓకే. ఉమ్. పెట్టండి, అక్కడ పెట్టండి అని చెప్పాలి. ఎలా చెప్తారు? స్థాపయతు ఉమ్. స్థాపయంతు. ఉమ్. తర్వాత ఉండండి. భవంతు. ఇంకా
అవ్వడం అనమాట. భవతు భవంతు అంటే అవ్వడం. ఓకే. ఓ ఆ, అదే అది వేరే దాంట్లో వస్తుంది. నివస నివసంతు ఉండండి అంటే నివసంతు, నివసించండి, ఉండండి. అక్కడ వస అంటే వసని కాదు, వస్తాతు అంటే లివింగ్ అనమాట అది. అస్ ధాతువుతో చెప్పు. అస్ కాకుండా తిష్టంతు, ఉండండి. తిష్టంతు ఉండండి అంటే ఏంటిది? తిష్టంతు. తిష్టంతు. తిష్టతు భో అంటాం, అంటే ఏంటి? ఆగు, ఉండు, అవునా? ఉమ్. ఉమ్, అదనమాట. తర్వాత ఉప్స్. ఉపవిశంతు అంటే కూర్చోండి. కూర్చోండి. రండి అంటే ఆగంతు. ఉమ్, ఆ. ఓ ఏంటి చెప్పండి. వస్తున్నారు రండి. ఆగంతు. ఆగచ్చతు. ఆగచ్చ ఆగచ్చతు. ఓ దాంట్లో బహువచనంలో చెప్పండి. ఆగచ్చంతు. ఉమ్, తర్వాత చూడండి. పశ్యంతు. ఉమ్, వినండి. శృణోంతు. శృణోతు. శృణ్వంతు ఏంటి? శృణ్వంతు. ఆ, ఆ, చెయ్యండి. కుర్వంతు. కృణ్వంతు ఏంటి? కృణ్వంతు. కృణ్వంతు చెయ్యండి. కుర్వంతు కూడా వస్తుంది. ఓకే. ఉమ్. ఉమ్, ఉమ్, ఇంకా ఓకే. ఇప్పుడు చూడండి, ఇంకా సహ అత్ర ఏం చెప్తారు ఇక్కడ? సాధాతు. స్థాపయితుం. ఉమ్, స్థాపయితుం. స్థాపయితు. స్థాతుం. ఉమ్, స్థాతుం స్థాతుం శక్నోతి. అంటే అతడు ఇక్కడ, అత్ర ఇక్కడ, అత్ర అంటే ఉమ్. ఇక్కడ, ఆకి ఉండగలడు. ఇక్కడ అత్ర అని ఉంది కదా, సో అత్రలో అక్కడ అని చెప్పొద్దు. ఈ ఆకి డిఫరెంట్ వ్యతిరేకం ఉంది, గుర్తుపెట్టుకోండి. అత్రకి ఇక్కడ. ఇక్కడ, అలా. ఓకే. అక్కడ అయితే ఇంకా ఈ అత్ర కాకుండా ఇంకేముంది? తత్ర. తత్ర. ఉమ్. ఉమ్. ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇంకా అత్ర తత్ర అవి రెండు కదా, సో కాబట్టి ఉమ్. తత్ర అంటే ఏంటో మీకు తెలిసిపోయింది. ఇంకా ఉమ్. ఇక్కడ కాకుండా ఇంకోటి ఏముంది? అక్కడ, అక్కడ, ఇక్కడ. ఉమ్. ఉమ్. సెకండ్ చెప్పనా? చెప్పు. సహ ఏతత్ పుస్తకం ఉమ్. పఠితుం శక్నోతి. ఈ రెండు వేరే వాళ్ళ అది తెలుగులో ఉమ్. చెప్పు. అతడు ఈ పుస్తకమును ఉమ్. చదవగలడు. ఉమ్. ఇంకా ఈ రెండు ఎవరైనా చెప్పండి. రమ చెప్తావా? కిం ఉమ్. కిం సహ అస్మిన్. కిం సహ అస్మిన్ ఆసనే ఉమ్. శక్నోతి ఉప ఉపవిశ. కిం సహ అస్మిన్ ఆసనే ఉపవిశు ఉపవిశు ఇక్కడ ఉపవేష్టం 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 శక్నోతి. ఏంటి అతడు అస్మిన్ అంటే ఈ ఆసనములో. ఏంటి అతడు ఈ ఆసనంలో. ఆసనంలో అనుకోకుండా ఆసనము యందు, ఆసనం పైన, యా, ఆసనం పైన అంటాం. ఆసనం పైన కూర్చోగలడా? అహం గీతం గీతాం అహం గీతాం శక్నోమి. ఉపదిశ. అహం ఉపదిశ. అహం గీతాం ఉపవిష్ చెప్పావు కదా ఈజీగా. అంతే, దానిలో ఉపదేష్టుమా? అంతే అంతే. అహం గీతాం ఉపదేష్టుం శక్నోమి. నేను గీతాలను ఉపదేశించగలను. గీతాలను కాదు, ఇది భగవద్గీత అన్నమాట. గీతాం అంటే భగవద్గీతను. ఓకే. సో గీతం అంటే పాటలు. ఓకే. గీత అంటే భగవద్గీత. ఒకటే గీత ఉంది, అదేంటిది? అది భగవద్గీత. ఓకే. నేను గీతను ఉపదేశించగలను అంటే భగవద్గీతను ఉపదేశించగలను. ఓకే. నెక్స్ట్
ఇంకెవరైనా చెప్తారా? 5, 6. ట్రై చేయనా? చెప్పండి. కిం ఇదానీం సహ ఉమ్, గృహం న శక్నోతి. ఉమ్. ఆమ్, గమ్. ఇది గమ్ గమ్ ధాతు కదా. ఉమ్, గ- అవుతుంది గమ్ గచ్చ అవుతుందా? గంతుం ఉమ్, గంతుం. కిం ఇదానీం సహ ఉమ్, గృహం గంతుం న శక్నోతి. ఉమ్. క్వశ్చన్. ఏంటి? నా శక్నోతి. న శక్నోతి. అంటే ఏమంటున్నారు? దానికి ఆన్సర్ నా. లేదు కదా, అది ఇదే చెప్పండి. ఓకే. కిం ఏమిటి? ఇదానీం సహ ఈ ఈ విధంగా. కాదు కదా, ఇదానీం సహ కాదు, ఇదానీం ఇప్పుడు. ఇప్పుడు ఇదానీం ఇప్పుడు నీవు సహ. అతడు సారీ అతడు గృహానికి వెళ్ళగలడా? అంతే. నా హి నో, వెళ్ళలేడా. వెళ్ళలేడా. నా వెళ్ళలేడా? శక్నోతి కదా. నా శక్నోతి వెళ్ళలేడా. ఓకే, వెళ్ళలేడా. ఉమ్, నా హి ఇదానీం సహ గృహం గంతుం న శక్నోతి. ఉమ్, నా లేదు, ఇప్పుడు అతడు గృహానికి వెళ్ళలేడు. ఇక్కడ ఈ నా అంటే అర్థం ఏంటది కవిత? ఖచ్చితంగా ఇండీడ్ అన్నమాట. ఆ, ఓకే. ఖచ్చితంగా వెళ్ళలేడు ఇప్పుడు ఇక్కడ నా హి. ఓకే, నెక్స్ట్. అయిపోయిందా? అర్థమైందా అందరికి? యా. ఓకే, 7, 8 చెప్పండి. ఇవి 2 క్వశ్చన్స్ ఉన్నాయిగా. అంటే ఒకదానికోటి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇచ్చారు, వాక్యాలు అంతే. ఇంకా వాక్య ప్రయోగం. క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదు, అట్లా అంతే. యా. షుడ్ ఐ గో? కిం అహం అత్ర ఆగంతుం శక్నోమి. ఏంటి నేను అత్ర ఇక్కడికి రాగలనా? కిం అహం ఏకం చలచిత్రం ద్రష్టుం శక్నోమి. ఏంటి నేను ఒక చలనచిత్రం చూడగలనా? చలనచిత్రమును చూడగలనా? ఇది అలా చెప్తున్నాను ఎందుకు, ద్వితీయ విభక్తి ప్రయోగం అక్కడ ఉంది అనే అవును. విషయం ఇది. యా, యా. నపుంసకలింగం కాదు, ద్వితీయ విభక్తి అని. రైట్. యా. తర్వాత ఉత్తమ. నెక్స్ట్ 9, 10 శ్రీకాంత్ గారు చెప్తారా? చెప్తానండి. అంటే కాదు మేడం, ఈ యూసేజెస్ ఇవి వస్తున్నాయి కదా, ఏమంటారు, లోటు యూసేజ్ మాదిరి వినిపిస్తున్నాయి కదా. లేదు. అంటే కాదు, ఇప్పుడు ఒక చలనచిత్రం చూడగలనా అంటే అది మనం లోటు మాదిరిగా, అంటే నాకు స్ఫురించింది, అందుకు అడుగుతున్నా. అది కాదు వినండి. లోటులో ఎవరికి చెప్తాము? అహంకి మాత్రమే. శక్నువాణి ఏమొస్తుంది అక్కడ? శక్నువాణి అని వస్తుంది. అర్థమవుతుందా? శక్ను ఓకే, వాణి. ఆ రూపం వస్తుంది. ఓకే. ఇప్పుడు శక్నువాణి అన్నప్పుడు ఇక కిమ్లు రావు ఇవ. అర్థమవుతుందా? ఓకే. ఇది డైరెక్ట్ వచ్చేసింది అక్కడ క్వశ్చనింగ్. ఓకే. అది జస్ట్ ఎక్కడ వస్తుంది? ఉత్తమ పురుషకే వస్తుంది. మరి వేరే వాళ్ళు అడిగితే, త్వమ్ సహా వాళ్ళు అడిగితే, వాళ్ళని అడగాలి అంటే ఎలా చెప్తావు? ఈ లోట్లకారంలో ఉత్తమ పురుష ఒకటే ప్రశ్నార్థకం. అర్థమైందా? అవును, మరి ప్రథమ మధ్యమకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తావు? అది ప్రశాంతం కాదు అవి. సో కాబట్టి ఎక్కడైనా కూడా ఇప్పుడు లోటులో నీకు ఈ వాక్యం లాగా చెప్పొచ్చు, ఎప్పుడు కిమ్ అవసరం లేదు అప్పుడు అక్కడ డైరెక్ట్ అది క్వశ్చన్. ఓకే. ఓకే, అది ఎప్పుడు అహంకే. అహం, ఆవాం, వయం మూడింటికే. సో ఉత్తమ పురుషుడు. వాక్య ప్రయోగంలో ఎవరు ఎలాగైనా చేసుకోవచ్చు, కాకపోతే అది ఆ సెన్స్ ఇవ్వాలి అంతే కదా. సో ఇప్పుడు లోట్లకారంలో వాడచ్చు, ఎప్పుడు ఉత్తమ పురుషలో. దీన్ని ఇంకో వేరేలాగా కూడా రాయొచ్చు కదా అని మీ ప్రశ్న ఉండాలి. అదనమాట. అవును అనేది మనకు ఆన్సర్ అనమాట.
కదా. సో చాలా మల్టిపుల్ వేస్లో మనం చేయొచ్చు అది కదా. వస్తుంది. సో అట్లా అన్నమాట. అంటే మనం మామూలుగా అడగడంలో మనకేమి నేను తాగవచ్చా తినవచ్చా అని అంతే, ఉంటుంది. అది అందులోనే ఉంటుంది. ఎప్పుడు ఆ, ఎక్కడ నేను అది దీంట్లో ఉత్తమ పురుష మాత్రమే ఉంటుంది. లోట్లకారంలో ఫస్ట్ నేను చెప్పాను మీకు ఏంటి, ప్రథమ పురుష అంతా కూడా ఏం చెప్తాము అక్కడ, ప్రథమలో ఏం చెప్తాం, ప్రథమ పురుష అంతా కూడా ప్రథమ పురుష లోట్ల ఉమ్, అతడు ఆమె అవే కదా. అతడు చెయ్యాలి. అవును, చెయ్యాలి. ఏంటిది అది, అతడు చెయ్యాలి. చెయ్యాలి, ఆమె వినాలి, అలాగే ఉంటుంది అక్కడ. ఓకే. సో వినాలి అని ఎక్కడ చెప్తున్నాం మనం, అక్కడ చెయ్యాలి వినాలి అంటున్నాం, రెస్పెక్ట్ ఇస్తున్నాం అక్కడ. ఇక్కడ ఏంటి, నువ్వు చెయ్యు, ఇక్కడ ఆర్డర్ చేస్తున్నాం. ఓకే. అర్థమవుతుందా, అదేమో ఆశిస్తున్నాం, అక్కడ అతను చేస్తే బాగుండు అనే విషయాల్లో చెప్పుకుంటున్నాం అక్కడ. అర్థమవుతుందా, పట్టతు పట్టతు. అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాం, అక్కడ పైననేమో రిక్వెస్ట్ చేస్తున్నాం, ఓకే. ఈ సెకండ్ మధ్యలో ఏం చేస్తున్నాము, ఆర్డర్ ఇస్తున్నాం, థర్డ్లో ఏం చేస్తున్నాము, క్వశ్చనింగ్, చెయ్యొచ్చా, పర్మిషన్ తీసుకోవడం అనమాట ఇది. సీకింగ్ పర్మిషన్. ఆ, ఓకే. ఇది పర్మిషన్. ఇక్కడ కెన్ ఐ డూ ఇట్, అలా అన్నమాట. ప్లీజ్ డూ ఇట్ అనేది మధ్యం పురుష, విల్ యూ డూ ఇట్ అనేది ప్రథమ మధ్య పురుష. పురుష ప్లీజ్ ఎందుకండి, ఆర్డర్లో ప్లీజ్ ఎందుకు ఉంటుంది, డూ ఇట్ అనేది అంతే, డూ ఇట్, అది చిన్న వాళ్ళకి చెప్తామన్నమాట అక్కడ. ఇక్కడ రెస్పెక్ట్ ఎందుకు, చేయగలరా అని చెయ్యండి, చెయ్యండి అని చెప్పేసి వేరే వాళ్ళని అడుగుతాం అనమాట, దయచేసి చెయ్యండి అని, ప్లీజ్ లాగా ఇక్కడ ఓకే. రిక్వెస్ట్ అది. ఓకే. 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 టైం కూడా అయినట్టుంది మేడం. సో ఇది కొంచెం చేసేద్దాం, ఇక అయిపోతుంది. ఓకే, నేను చేస్తాను. కిం అహం ఏకం చదివినట్టున్నారు మేడం. అయిపోయింది కదా, అయిపోయింది. మీరు 10 9th నుంచేమో. 9 and 10, యా. ఓకే, 9 and 10. కిం భవతి ఏకం గీతం శక్నోతి గాతుం శక్నోతి అంటే ఏమి మీరు ఒక పాట పాడగలరా. అంతే. ఓకే. మళ్ళీ సహ వృక్షం వృక్షం అదే శక్నోతి ఆరూఢమా, ఆరోఢం, ఆరూఢం రూ కాదు, రోఢం, ఆరోఢం, సారీ, ఆరోఢం శక్నోతి. ఇది డ్రా పెట్టుకోండి, ఆరోఢం. అంటే అది అందరికి తెలుగులో చెప్పేసాను. ఏమి అతడు వృక్షమును ఎక్కగలడా, అంతే. వృక్షమును ఆరోహతి అంటే అసెండింగ్, అదేంటి డిసెండింగ్ అంటే దిగడం, అవరోహణం. అవరోహం. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్ చెప్పండి, రమ చెప్తావా. చెప్తాను. తాహ నృత్యం కృ తాహ నృత్యం కర్తుం తాహ నృత్యం కర్తుం శక్నువంతి వాళ్ళందరూ, ఎవరు వాళ్ళు, స్త్రీలింగం. స్త్రీలింగం, అవును, స్త్రీలందరూ, లేకపోతే ఆ స్త్రీలందరూ నృత్యమును చేయగలరా, No, it's not a question. చేయగలరు. సో ఇక్కడ మీకు స్త్రీలు అని ఏదన్నా కనుకోవచ్చు, కాకపోతే అక్కడ స్త్రీలింగం అనమాట. అర్థమైందా, బాలికలే ఉండొచ్చు, మహిళలే ఉండొచ్చు, స్త్రీలే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కదా. అది ఓకే. నెక్స్ట్ అహం కావ్యం లేఖితుం న శక్నోమి, నేను కావ్యాన్ని లేఖనం చేయలేను, రాయలేను. తర్వాత ఈ 3 చెప్పేసండి, ఎవరు చెప్తారు, లేకపోతే నేను ఒక్కొక్కరు చెప్తా. చెప్పేసి ఒకటి చెప్పేసి. త్వం పచ్ ధాతువుకి ఏంటి, పచితుం, పచ్చు, చా ఏమవుతుంది, పష్టుం,
షా అవుతుంది. చవర్గం అంతా ఏమైతుంది? షా అవుతుంది. కవర్గం. ఆ కవర్గం. యా సరే అండి. ఓ యా పక్తుం. ఉమ్, త్వం పక్తుం నా శక్నోమి. ఉమ్, ఉమ్. నేను వంట ఏంటి త్వం? చేయలేను. ఏంటి త్వం నువ్వు చెప్పిన నువ్వు శక్నోషి నువ్వు వంట చేయలేవు. నెక్స్ట్ పార్వతి గారు చెప్పండి. 14. తే ఛాత్రే శక్నుతః. తే ఛాత్రే నృ ఆ, నృత్యం కాదు నక్తమా నర్తుం నక్తం శక్నుతః. నర్తితుం ఆ? నర్తితుం. నర్తితుం నర్తితుం శక్నుతః. శక్నుతః క్వశ్చన్ కాదు ఇది. నా క్వశ్చన్ కాదు. శక్నుతః. ఉమ్, వారు అదే ఆ బాలురు అందరూ విద్యార్థులు. ఆ విద్యార్థులందరూ ఉమ్. నా ఇక్కడ నృత్యాన్ని ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ శక్నుతః ఉంది. తహ ఎక్కడ వస్తుంది? మత్స్యం పురుష. మధ్య అదే పురుష కాదు, వచనం. ఏ వచనము? ఓ ద్వివచనం. ద్వివచనం. ప్రథమ పురుష ద్వివచనం. ద్వివచనం కాబట్టి ఇప్పుడు ఒక్క నిమిషం, పురుష అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ. ద్వివచనం కదా, సో ద్వివచనం కాబట్టి ఇదేమొస్తుంది మరి ఇక్కడ? తే అంటే ఎవరు? ద్వివచనంలో ఎవరు ఉంటారు? తే ఇద్దరు. తే ఎవరు ఉంటారు? మగవాళ్ళు. మగవాళ్ళు. అవును, మగవాళ్ళ? బాలురు. ఇద్దరు ఇద్దరు బాలురు. ఇద్దరు విద్యార్థులు. విద్యార్థులు. స్త్రీలు ఏంటి? బాలికలు. ఓ మగవాళ్ళైతే తవ ఛాత్రో అంటాం మేము. తే తాహ. ఓకే. అంటే ఇప్పుడు ఇది ఇద్దరు విద్యార్థులు అని వస్తుంది కదా. ఇద్దరు ఇద్దరు ఆడ అదే ఇద్దరు బాలికలు. బాలికలు అని చెప్పొచ్చు కదా. ఛాత్రే అన్నారు కాబట్టి విద్యార్థినులు అని చెప్పాలి. విద్యార్థినులు. ఇద్దరు విద్యార్థినులు. ఆ ఇద్దరు విద్యార్థినులు నృత్యం చేయగలరా? చేయగలరు. ఓకే, ఇది క్వశ్చన్ కాదు కదా. చేయగలరు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇది లాస్ట్ ఎవరు చెప్తారు చెప్పేసండి. మూషక బిలం శక్నోతి. మూషక బిలం ప్రవిశితుం